లేపండి రండి. ఏమరా మేమెవరు మర్చిపోయి ఉండవా? వాటా ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాం కదా అని మా తమ్ముడి మీద చెయ్యి గమ్మునుంటాననుకుంటున్నావా? సంపి జేబులు 5 కోట్ల అవ్వాలి మొక్కండదే ఎత్తుకో. నవ్వుతుండవింది మా అన్న మాట్లాడుతుంటే నవ్వుస్తుండదా నీకు? నవ్వు కాకపోతే ఇంకేందన్నా వచ్చేది? నేను ఇంకా మీ తమ్ముని మీద ప్రేమతో సంపుతుండారనుకుంటున్నా. దుడ్డు కోసం ఇప్పుడే కదా తెలిసిందే. వ్యాపారం బాగా పెరుగుండదే. పుష్పగా నేసైతే మొత్తం మీరే నోళ్ళేసుకొచ్చానా? నాకు నా తమ్ముడి కంటే యాది ఎక్కువ కాదురా. జోక్ భలే ఉండదన్నా. నేను ఇనే ఆఖరి జోక్ ఇదేనేమో. ఏడ్రా ఎదుగుతా ఉండవా? నేను చేతి మడతలో పెట్టేది ఎత్తరా ఇట్టుండే తిక్కలనాయాల అన్నా ముక్క దొరికేసినది. దుడ్డు కోసం బాగా దిగజారు. దుడ్డు కమర్షియల్ కొండారెడ్డి కింద పౌరుషమేళ నెత్తకపోయి గుంటాయిండ్రా. నాకు తెలుసున్నా ఇట్లాంటి వ్యాపారాల్లో సాగుని చూసేటంటే దినం ఒకటి వస్తుందని. పొరపాటు తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి ఈసారిగా నా వెనక్కుండి నన్ను బతికించినాడా? చాలా పెద్ద పూడుస్తానన్నా. పోయే టాప్ లో పోయి కూర్చుంటా. కళ్ళ ముందు భవిష్యత్తు కనిపిస్తాండి అదే. లేట్ ఎందుకన్నా? దింపన్నా బుల్లెట్. కోయిరా దాన్నే. వినయ్ కోయిరా. వినయ్ కోయిరా. భయపడతాడు భయపడతాడు. బావా చెక్కారెడ్డి దొరికేస్తాడు బావా. నేను స్నానానికి పోతాడా? గుంతు వచ్చేస్తాను బావా. మరి కూలోడు ఎవడో పుష్పగాడా? వాడిని మనల్ని ఎప్పుడో వేసేసి ఉంటారు బావా.
ఏంటి అట్ట సూత్తా ఉండవా? నేను వచ్చినా నేందనా మనకే లచ్చ ఉండొచ్చు, కానీ బయటోడు వచ్చినప్పుడు నువ్వు నా పార్ట్నర్ అంతే సొంత గమ్మున ఉంటానా? ఏంద్ర మీద మీదకి వస్తుంటావు? మా బాబు తెలిస్తే ఊరుకోడు చెప్తానా? నన్ను ఏమైనా చేస్తే మా బాబు ఊరుకోడు. ఎందుకు అందిస్తాంటావు? చంపేస్తావా? నన్ను ఏమైనా చేస్తే మా బాబు ఊరుకోడు, అందరినీ చంపేస్తాడు. నిజమే పుష్ప, నిన్ను ముట్టుకుంటే చాలా పెద్ద పంచాయతీ అయిపోతుంది. భయపడతాడు చక్కమా, భయపడతాడు. ఈ నీశీల నాకుంది పుష్ప, కానీ వద్దు. ఈడి చెయ్యి, ఇది మా అన్నతోనే పోనీ. ఈడు భయపడతాడు, భయపడతాడు ఈడు. అంతే, మా బావ అంటే ఎవడైనా భయపడాల్సిందే. అదో మా బావ ఫోన్ చేసింది. నేను పోతా, నేను వెళ్ళిపోతా. రే కేశవ, మడిదిరా మాట్లాడు. ఈ పొద్దు అయిపోయినవరా నువ్వా? మా బావతో మాట్లాడు. యో మోగులేసా నా సీనన్నా పుష్ప. అన్నా, మనోడు దొరికేశాడు. యో పుష్ప, నేను చెప్పు తినప్పా. నువ్వు నేను కలిసి వ్యాపారం చేద్దాము. నువ్వు చెప్పిన రేటుకప్పా. మిగతా విషయాల్లో తర్వాత మాట్లాడుకుందాం అప్పా. ఆ బామ్మద్దుగానే ఏం చెయ్యద్దప్పా. అరే ఇప్పుడే చంపేసినానన్నా. 5 నిమిషాల ముందు చేసినాల్సిందే. ప్రయాణం కదన్నా, పోతే మళ్ళా రాదు. ఏందన్నా గమ్మునుండవా? ఆ సౌండ్ ఏందనేదా? నేను ఎవడికి భయపడిననే నీకు మట్టుకే తెలుసా? కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా? నా ఇదోటి తలలో పెట్టుకో. ఎప్పటికే నేనేడ బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చినా తగ్గేదేలే.